నిజంగా ఈరోజు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగాలో కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆ విజువల్ చూసిన తర్వాత గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఆ 15 నెలల బాబు గుర్తుపట్టాడు కాబట్టి సరిపోయింది. వాడు గుర్తుపట్టకుండా ప్రయాణికులు వాడు గమనించకుండా విడిచిపెట్టేస్తే ఎవరిన ముఠా వాళ్ళను పట్టుకెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటి? అవును, ఏదైనా బస్ స్టాండ్ లో అంటే కుక్కలు అవి కూడా ఉంటాయి, అవి తీసుకెళ్ళినా చాలా ప్రమాదం జరిగి ఉండేది. అవును, ఏది అయినప్పటికీ ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు, అంతవరకు ఆ పసివాడు అంతవరకు సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఏదైనా అండి, పెళ్లి కన్నా కూడా పిల్లల బాధ్యత అనేది చాలా అవసరమైనది. దానికి మాటలు లేవు. భర్తను విడిచిపెట్టినా పర్వాలేదు కానీ ఆ పసివాడిని విడిచిపెట్టడము అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయానికి సంబంధించి ఆవిడికి చాలా కఠినమైన శిక్ష ఉంటది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిడ్డల రక్షణ సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. అవును, అది అది మరిస్తే గనక ఇక్కడ బాలల హక్కుల కమిటీ వాళ్ళు చాలా త్వరగా ఇంటర్వ్యూన్ అయ్యి ఇప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డని చూసుకోగలిగిన శక్తి కానీ లేకపోతే ఆ బాధ్యత కానీ లేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వ సంరక్షణలోకి ఆ బాలుడిని తీసుకోవాల్సిన అవసరం ఉంది మొదటగా. రెండవది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తర్వాత కూడా మనుషుల్లో అంతకు ముందు చట్టానికి భయపడి, అంటే మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చట్టం కోసమైనా చట్టానికి భయపడైనా మనుషుల్లో ఒక రకమైన ఒక జాగ్రత్త అనేది ఉండేదేమో అని అనిపిస్తుంది. కృష్ణకుమారి గారు, అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు చట్టాలకి భయపడో చట్టం గురించి ఆ పక్కన పెట్టేసి ఆ పిల్లాడంటే సాధారణంగా ఒక్క మాట నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అఫ్ కోర్స్ ఎవరు చెప్పినా, మరి ముఖ్యంగా పురుషుడు చెప్తే ఎవరికి అంత వేగంగా అంత కనెక్టివ్ కాకపోవచ్చు. ఒక మహిళగా మీరు చెప్పే పక్షంలో ఏం జరుగుతుంది అంటే ఎలా చూస్తారు దీన్ని? ఇది పూర్తి బాధ్యతారాహిత్యం అండి. ఇంక ఇందులో రెండో మాటలేదు దీనికి. బాధ్యతారాహిత్యమైన విషయము. అలాగే ఇప్పుడు పిల్లల రక్షణ సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఆ తండ్రి చూసుకోగలుగుతాడా లేదా అనేది ఒక పాయింట్. చూసుకోగలిగితే సరే, లేదు అనుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కానీ అసలు ఈ పరిణామాలు ఏ విలువలకి దారితీస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవును, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది. ఆ పిల్లోడిని ఇలా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోవడము అనేది ఆ అమ్మాయి మానసిక స్థితిని గురించి కూడా ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అసలు ఏంటి ఉచితానిష్టాలు మర్చిపోవటము, పరిణామాలు ఊహించకపోవటము, అంటే తన ఇష్టమే, అంటే తనకేం కావాలనుకుంటుందో అదే ఒక ప్రాధాన్యతగా చూసుకుంది తప్పితే బిడ్డ బాధ్యతని పక్కన పెట్టేసింది. ఇలాంటి మనస్తత్వం ఉండటం చాలా దురదృష్టకరం. ఇలాంటి మనస్తత్వంలోకి మనుషులు నెట్టివేయబడుతున్నారు. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ అని మనం గట్టిగా అనుకోక తప్పదు. మరి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం ఇట్లా చేయడము అనేది మటుకు చాలా దురదృష్టకరమైన విషయం. మామూలుగా ప్రజలు ఎంతవరకు ఈ సోషల్ మీడియాని వాళ్ళ జీవితాల్లో ఉంచుకోవాలి అనే దాని విషయంలో కూడా చాలా అవగాహన అవసరమైన పరిస్థితులు ఇవాళ సమాజం ఉంది అనేది ఈ సంఘటన మరింతగా బలపరుస్తుంది. కృష్ణకుమారి గారు, నా మాట వినిపిస్తోందండి? రైట్, ఇన్నాళ్ళు చూసుకుంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఎటువంటి సెల్ ఫోన్స్, అంటే సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం వాడుతున్నారు, వీటి మీద ఉండాల్సిన సిచ్యువేషన్. బట్ ఇప్పుడు లిమిట్ చూసుకుంటే భార్యాభర్తలు ఒకరి మీద కూడా ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉందా? అఫ్ కోర్స్ ఇప్పటికే జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి.
భార్యాభర్తలని కాదండి, ఇది ఒక వ్యక్తిగతమైన బాధ్యతకు సంబంధించి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు వివాహం ఎంత బాధ్యతో అలాగే పిల్లల సంరక్షణ కూడా అంతకన్నా పెద్ద బాధ్యతే అది. అవును. మరి అలాంటప్పుడు దాన్ని కూడా కాదనుకునేంత విపరీత మనస్తత్వంలోకి ఆ అమ్మాయి వెళ్ళిన వెనక స్థితిగతులు ఏంటి అసలు? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని మామూలుగా ఏదో వాళ్ళతోటి మాట్లాడి హెచ్చరించి పంపించేయటం కాకుండా వాళ్ళకి కొంచెం ఒక సైకో ఎనలిటికల్ టెస్ట్ కూడా చెయ్యాలండి. అసలు ఎందుకు ఆ అమ్మాయి విధమైన నిర్ణయానికి వచ్చింది, దీని వెనక ఆమె మానసిక పరిస్థితి ఏంటి, అలాగే భర్తతో ఆమెకి ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఈ డెలివరీ టైంలో మహిళలకు ఉండే పోస్ట్ పార్టం సైకోసిస్ వల్ల కూడా ఇలా కావచ్చు. ఓకే. అసలు ఆమె మానసిక స్థితిని అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉందండి ఖచ్చితంగా. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆమె నేపథ్యం ఏంటి, ఇదంతా చూడకుండా మనం కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పసి బాబు మట్టుకు ఆమె సంరక్షిస్తుంది అనే ఒక నమ్మకం అయితే నాకు లేదు. ఆమె ఫస్ట్ అసలు ఆమెని పర్యవేక్షించాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు ఎలాగో పోలీస్ స్టేషన్ దాకా ఈ కేసు వచ్చింది కాబట్టి అసలు ఆవిడ్ని ఇలా వదిలేయకోకుండా, అసలు ఆవిడ్ని ఏదో సినిమాలో చెప్పినట్టు వాడిని అలా వదిలేయకంటారా, ఎవరికన్నా చూపించండిరా అన్నట్లు ఇప్పుడు ఆవిడ్ని కాస్త సైకో అనలిటికల్ టెస్ట్ చేయించాల్సిన బాధ్యత అయితే ఉందండి. ఉంటే ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ విజువల్ చూస్తూ ఉంటే ఒక్కసారి చూడండి, వాడు అమ్మ మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటే కనీసం ఆ తల్లి దూరం వెళ్తున్న క్రమంలో కూడా వాడు ఏదో మీరు చూడొచ్చు, వాడు కాస్త దిక్కులు చూస్తున్నాడు. ఆ దిక్కులు చూస్తున్న క్రమాన్ని ఆసరాగా తీసుకుంది, వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. యాజ్ కృష్ణకుమారి గారు సెడ్, వీళ్ళకి సైకలాజికల్గా టెస్ట్ చేయించాల్సిన సందర్భం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ ఘటనను మీరు ఎలా చూస్తారు, అనే అంశానికి సంబంధించి మీరు కాల్లో మీరు నాతో పాటు జాయిన్ అవ్వచ్చు. ఈ ఘటన ఎలా చూస్తారనే అంశానికి సంబంధించి మీరు కూడా మాట్లాడచ్చు. 69316611 69316622 ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఎప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, రియాక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియా వల్ల ఎందుకు అవుతారు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే, సోషల్ మీడియా వల్ల ఎందుకు కారు అని ఇంకొక అంశం ఇప్పుడు తెర మీదకి జరుగుతోంది. బ్రహ్మం గారు చెప్పింది జరుగుతుంది, యుగాంతం వస్తుంది అంటూ రామ్మోహన్ కామెంట్ చేశారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వాటి వలన మన మాట విలువలు పోతున్నాయి. కన్న కొడుకుని ఇలా చేసిందంటే దానికి కఠినంగా శిక్ష వెయ్యాలి అంటూ కొంతమంది చెప్తున్నారు. సార్, ఆ బాలుడిని కాపాడండి. అమ్మా తల్లులు పెళ్ళి కానీ నాకే పిల్లలు దొరికితే బాగుండు పెంచుకుందామని చూస్తున్నానంటూ కొంతమంది చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు మనిషివేనా తల్లి? నీకు ఒక ప్రేమ కావాల్సి వచ్చింది. సారీ, అది ప్రేమ అని చెప్పిన నోటంట అని అనిపించట్లేదు. ఎందుకంటే ఆ కొడుకు చూడండి, ఆ రోజు ఆ సెకండ్ ఫ్రేమ్లో చూడండి, ఆ కొడుకు వాడు మమ్మీ 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 అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే వాడు అందరూ ఉన్న అనాథ అయిపోలేదు. ఆ రోజు ఆ క్షణం అందరూ ఉన్న అనాథ అయిపోలేదు వాడు. తల్లి, నువ్వుండగా వాడు అనాథగా ఉండాలా తల్లి? ఆలోచించలేకపోయావా? కృష్ణకుమారి గారు అన్నట్టు ఏ కుక్కలో వాడిని కరిచుంటే, ఏదో వాడిని పీక్కునుంటే వదిలేస్తావాలాగా? వాడు పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటే, అందరూ ఉన్న అనాథలా వాడు తిరుగుతూ ఉంటే 15 ఏళ్లకే వాడిని అనాథం చేసేస్తావు తల్లి. వాడికంటూ ఒక తండ్రి ఉన్నాడు, వాడికంటూ ఒక తల్లి ఉంది, వాడికంటూ ఒక కుటుంబం ఉంది. నీకు బరువైపోతే, నీ కామానికి అంత బరువైపోతే, క్షమించండి మాటికి ఆ మాట అంటున్నందుకు, నీది కామమేనమ్మా, నీది ప్రేమ అయితే నీ కన్న కొడుకు కన్నా వాడే నీకు ఎక్కువ కాదు. ఒకవేళ అలా అనుకుంటే నువ్వు లీగల్గా వెళ్ళుండేదానివి. లేదు చదువుకోలేదంటావా? చదువుకోలేకపోయిండుంటే బహుశా నీకు ఇంకా ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండుండేవేమో. అలని చెప్పి ఇక్కడ ఏదో బేరేజ్ వేయడం కాదు నా అర్థం. ఆ బాధ్యత తెలుస్తుంది కదమ్మా. అంత ఎలా విడిచి వెళ్ళిపోతావు తల్లి నీ కొడుకుని?
ఈరోజు ఆ సమాజం కాపాడింది కాబట్టి సరే. ఎంత దుర్మార్గమా! ఒకరితేమో బహుశా క్షమించండి ఇలా అన్నందుకు నేను మొత్తం మహిళా సమాజాన్ని అనట్లేదు. ఒకరితేమో పిల్లల ఎవరి కోసమో పిల్లల్ని చంపేస్తుంది, ఈవిడేమో వాడి కోసం కామం కోసం కొడుకునేమో నడి బజార్లో వదిలేస్తుంది, నడి రోడ్డు మీద వదిలేస్తుంది, బస్ స్టాండ్లో వదిలేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా సమాజాన్ని? అమ్మ అసలు ఆ పేరు పలికినప్పుడు నాభిలో నుంచి వస్తుంది, నాభిలో నుంచి గొంతులోకి వెళ్ళి నాలుక నుంచి బయటకు వచ్చినప్పుడు రెండు పెదాలు ఎంత ముద్దాడుతూ ఉంటాయి, మురిసిపోతూ ఉంటారమ్మా. ఇప్పటికీ పిల్లలు లేక కొంతమంది ఆ పేరు కోసం పరితపించిపోతూ ఉంటారు. రైట్, అరుణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అరుణ గారు, ఈ ఘటన మీద మీ రియాక్షన్ ఏంటండి? నేను ఏమంటానంటే, ఆమె అంత పబ్లిక్ లో బస్ స్టాండ్ లో అంటే ఎవరో ఒకరు తీసుకుంటారన్న కాన్ఫిడెన్స్ తోనే ఆమె వదిలేసిపోతుంది. అసలు ఆమెను బైక్ నెంబర్ తీసుకొని ట్రేస్ చేసి పట్టుకొని ఫస్ట్ దాని కింద మీద కారం పొడి పోసి కొట్టాలండి. అసలు అది మనిషేనా, అమ్మ బాబుకు పుట్టిందా, మానవ అది ఏమనుకుంటుంది జీవితం అంటే అసలుకి? అంటే దాన్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలా? బుద్ధి జ్ఞానం ఉందా దానికి? ఇంతకు ఫస్ట్ దాన్ని ఇమీడియట్లీ పట్టేసుకోవాలి. ఆ నల్గొండ పిఎస్ వాళ్ళు పట్టుకుని ఏంటండి ఇంతకు సమాజము ఏమవుతుందండి? అసలు ఏం జరుగుతుంది రోజు? మేము మీడియాలో చూస్తున్నాం కాబట్టి మీరు ఇంత చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఏమన్నారండి? మీరేమో ఆలోచించకండి. మీరు అనేది ఆక్రోషంతోన ఆ స్టేజ్ లో మీరు అనాల్సిన మాటలు అనాలే. మరి వాళ్ళకు కొంతమందికి వస్తుంది. ఏంటండి మరి ఇంత దారుణమా? పిల్లలంటే అంత వాల్యూ లేదా? అరుణ్ గారు, మీకేమనిపించింది ఫస్ట్ రియాక్షన్? అంటే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అసలు ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్లు అవన్నీ ఫస్ట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని బ్యాన్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఒక్కటే ఒక రిక్వెస్ట్ అండి. పిల్లలు చెడిపోవడానికి, పెద్దవాళ్ళు చెడిపోవడానికి ఇక్కడ జరుగుతున్న ఫ్రీ ఇన్స్టాగ్రామ్లు, ఫ్రీ వైఫైలు, ఈ జియో ఒకడు, ఆ ఎయిర్టెల్ ఒకడు ఫ్రీ. అరుణ గారు ఎస్, అంటే సోషల్ మీడియా గురించి మీరు అంటున్నారు. ఎందుకంటే ఇండివిజువల్ గా అందరినీ అనడం కన్నా, ఎందుకంటే ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ అని కాదు, మొత్తం అదంతా సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి, సోషల్ మీడియా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫ్రీ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే నెట్ ఫ్రీ అయిపోయింది, వాట్సాప్ ఫ్రీ అయిపోయింది, యూట్యూబ్ ఫ్రీ అయిపోయింది. మీరు ఒక్కసారి మీ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ చూడండి. ఎంత దరిద్రమైన యూట్యూబ్లు వస్తుంటాయంటే, అంటే దానిలో మంచి ఉంటది, చెడు ఉంటది. ఇప్పుడు చెడుని తీసుకోవాలా, మంచి తీసుకోవాలా? అరుణ్ గారు, అంటే ఈ మహిళకు సంబంధించి, ఎందుకంటే బిడ్డను వదిలి వెళ్ళిపోయింది, లవర్ తో బైక్ మీద వెళ్ళిపోతుంది. ఆ మహిళ కూడా ఏం చేసింది? ఎవడో చెత్త నా కొడుకు పెళ్లి చేసుకో, తల్లిదండ్రి ఆమెను ఎంత కని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే ఈ రోజు 15 months పిల్లోని ఆడ వదిలేసి పోతుంది అంటే కారణం ఏంటి? ఇన్స్టాగ్రామే